అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక ఇద్దరు పెద్ద స్టార్లు కలిసి ఒక సినిమా తీస్తున్నప్పుడు ఆ సినిమా పైన చాలా అంచనాలు అయితే నెలకొంటాయండి. ఆ సినిమా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, అది వేరే విషయం. కానీ ఆ సినిమా చేస్తున్నప్పుడు ఆ ఇద్దరు హీరోల మధ్య బాండింగ్ అనేది చూసే వాళ్ళందరికీ చాలా ఆనందంగా అనిపిస్తుంది. అందులోనూ వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకరి గురించి ఒకరు చెప్తున్నప్పుడు ఇంకా ఆనందం వేస్తుంది. ఓ వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్ అని చెప్పేసి. కాకపోతే ఆ మాట్లాడిన మాటలన్నీ ఫేకా అని తెలిస్తే మాత్రం చాలామంది హర్ట్ అవుతారండి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, సో ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్స్ అయినటువంటి హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి వార్ 2 సినిమా తీయడం జరిగిందనే విషయం మనందరికీ బాగా తెలుసు. కాకపోతే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతలా రాణించలేకపోయింది. ఎందుకు అంటే ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ కలిసి సినిమా తీశారు. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నత స్థాయిలో ఉంటాయి. దానివల్ల ఆ స్థాయిలో సినిమా లేకపోవడం, అందులోని కథ కూడా కాస్త మన సౌత్ వాళ్ళకి అంత కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే మనం తీసే సినిమాలు ఒక రకంగా ఉంటాయి, వాళ్ళు తీసే సినిమాలు ఇంకొక రకంగా ఉంటాయి. సో దానివల్ల తెలుగులో కూడా పెద్దగా ఆడాల, జస్ట్ యావరేజ్ అయింది ఈ సినిమా. సో ఈ సినిమా రిజల్ట్ తర్వాత ఒక పోస్ట్ అయితే చాలా చర్చనీయాంశం అవుతుంది. సో ఆ పోస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఈ పోస్ట్ అనేది చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. ఎందుకు అంటే, హృతిక్ అన్ఫాలోస్ ఎన్టీఆర్ ఆఫ్టర్ వార్ 2 ఫెయిల్యూర్ ఎట్ బాక్స్ ఆఫీస్. ఇద్దరు కలిసి ఇద్దరు నచ్చితేనే సినిమా తీస్తారు. సో ఇద్దరు కలిసి నచ్చే సినిమా తీశారు. సినిమా ఓకే, అనుకున్న విధంగా సక్సెస్ అవ్వలేదు, ఫ్లాప్ అయింది, లేదంటే యావరేజ్ అయింది, ఓకే. కానీ యావరేజ్ అయినంత మాత్రాన జూనియర్ ఎన్టీఆర్ని అన్ఫాలో చేస్తారా అని చెప్పేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక మాట కూడా అన్నారు కదా, తారక్ మీకు అన్న నాకు తుమ్ముడు. ఇప్పుడు ఆ తుమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ తుమ్ముడు ప్రేమ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ ప్రేమ లేదా? అదంతా నాటకమా? నేను తారక్ని చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒక సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఇలాగ నా కళ్ళ ముందు చూడడం నాకు చాలా ఎంజాయ్ చేశాను, షూటింగ్ చేయడం అని చెప్పేసి చాలా విషయాలు పంచుకున్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకు అన్ఫాలో చేశారు? అంటే సినిమా హిట్ అయితేనే ఆ బంధం నిజమా? సినిమా హిట్ కాకపోతే అదంతా అబద్ధమా? అంటే సినిమా హిట్ అయితేనే ఆ మాటలని నిజమా, హిట్ కాకపోతే అదంతా అబద్ధమైనా, అదంతా నాటకమైనా అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి హృతిక్ రోషన్ గారు ఇలా ఎందుకు చేశారో నాకు తెలియదు. బట్ ఒకవేళ హృతిక్ రోషన్ గారే చేశారా అంటే మనం డెఫినెట్గా ఈయనే చేశారో మనం చెప్పలేం. ఎందుకంటే సెలబ్రిటీస్ అందరూ కూడా తన అకౌంట్స్, సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కరు వాళ్ళే హ్యాండిల్ చేస్తారు, లేదంటే ఒక టీంని కూడా పెట్టుకుంటారు, ఇన్స్టాగ్రామ్కి, ఫేస్బుక్కి, అలాగే ప్రతిదానికి. అలాగే దీనికి కూడా హృతిక్ రోషన్ గారు కాకుండా వాళ్ళ టీం చేసిందా తెలియకుండా ఏంటో తెలియదు. కానీ అయితే ఒకవేళ నిజంగానే తెలియకుండా చేస్తే కనుక ఎందుకు దీనిపైన రెస్పాండ్ అవ్వలేదు హృతిక్ రోషన్ గారు? సో ఇదంతా ఫేక్ నాటకమా? ఎంత పెద్ద స్టార్ అయితే మాత్రం ఇలాగా ఒక సినిమా ఫెయిల్ అయినంత మాత్రాన ఇలా చేస్తారని చెప్పేసి చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓకే, ఎన్నో హిట్లు చూస్తుంటారు హృతిక్ రోషన్ గారు, ఎన్నో ఫ్లాప్లు కూడా చూస్తుంటారు. కానీ ఒక సినిమా హిట్ అయితేనే అది అనుబంధాన్ని కంటిన్యూ చేస్తారా? హిట్ కాకపోతే అంతా ఇలాంటి ఫేక్ వార్తలే ప్రచారం చేస్తారా అనేది చాలామందికి అయితే బాధను కలిగిస్తుంది. మొత్తానికి ఇద్దరు కలిసి సినిమా తీశారండి. చాలా అంచనాలు ఉంటాయి, నిజంగానే చాలా అంచనాలు ఉంటాయి. ఎందుకంటే ఇండియాలోనే ది బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ డాన్సర్స్ కూడా వీళ్ళిద్దరూ. మరి అందరూ కలిసి ఒక యాక్టింగ్ చేస్తున్నారంటే, కలిసి సినిమా చేస్తున్నారంటే ఎంతమందికి హోప్స్ ఉన్నాయో చెప్పండి. బాలీవుడ్లో ఉంటుంది, ఇటు టాలీవుడ్లో ఉంటుంది, యావత్ భారతదేశానికి కూడా ఉంటుంది. సినిమాల కథలో అంత దమ్ము లేదు, చూపించాల్సిన విధానాన్ని సరిగ్గా చూపించలేదు, లేకపోతే ఇంకేదైనా కారణాలు కావచ్చు, సినిమాలు సరిగ్గా హిట్ అవ్వాల. అంత మాత్రాన్ని ఇలా చేస్తారా అని చెప్పేస్తే మాత్రం ఇది చాలా నిజంగానే హృతిక్ రోషన్ గారు ఈ పని చేస్తారా అంటే మాత్రం చాలా లేదు. దీనికి హృతిక్ రోషన్ గారికి సంబంధం లేకుండా ఆయన టీం ఏదైనా సోషల్ మీడియా టీం ఇలా హ్యాండిల్ చేసి తప్పుగా చేశారో తెలియదు. కానీ మొత్తానికి ఈ విషయం అయితే మాత్రం చాలా హల్చల్ అవుతుందండి, వైరల్ అయిపోతుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే హృతిక్ రోషన్ గారు అలా చేశారంటారా? సినిమా హిట్ అయితే మాత్రమే అలా ఫాలో అయ్యి ఉంటారా, లేదంటే ఫ్లాప్ అయితే మాత్రం అన్ఫాలో చేస్తారా? లేదు, ఇది నిజంగానే వాళ్ళ టీం ప్రాబ్లం అంటారా? సో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.